గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఇవాల్టి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోపల మీతోటి నేను వినోద్ కాంబ్లీ యొక్క డౌన్ఫాల్, దానికి గల కారణాలు ఏంటివి, లేకుంటే బహుశా ఏవైతే కారణాలు అయ్యి ఉండొచ్చు, మీరు మీ జీవితం లోపల అటువంటి పరిస్థితి రాకుండా ఎట్లా మీరు నెట్టుకు రాగలుగుతారు, అతని జీవితం నుండి మనం ఏమి గుణపాఠం నేర్చుకోవచ్చు, అటువంటి విషయాల పట్ల చర్చించబోతున్నాను. ఈ టాక్ ఒక 5 to 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొన్ని పాయింట్స్. ఆ తర్వాత మీ ప్రశ్నలు తీసుకుంటా, ఓకేనా? సో మనం వినోద్ కాంబ్లీ అంటే మీకు తెలియకపోతే కనుక, అతడు సచిన్ టెండూల్కర్ తోటి సమకాలీన వ్యక్తి. సేమ్ ఒకటే టైం లోపల డెబ్యూ చేయడం జరిగింది. సచిన్ కన్నా కేవలం 1 సంవత్సరం పెద్ద వయసు అంతే. స్కూల్ క్రికెట్ ఏదైతే జరుగుతుందో ముంబై లోపల, అక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఆట ఆడేవాళ్ళు. చాలా టాలెంటెడ్ పర్సన్ ప్లస్ హైలీ స్కిల్డ్ పర్సన్ కూడా ఉండే. రకరకాల ఆబ్స్టాకిల్స్ని దాటుకొని, పేదరికాన్ని దాటుకొని కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, వాస్తవానికి చెప్పాలంటే టాలెంట్ తోటి, స్కిల్ తోటి. కానీ ఏం జరిగిందంటే కాలక్రమం లోపల ఏదైనా కానీ మన మొదటి ప్రారంభం ఏదైతే గొప్పగా ఉంటుందో, మన ముగింపు కూడా గొప్పగా ఉండాలి. ఒక జీవితం మరీ హై లేకున్నా, లో లేకున్నా కానీ కనీసం ఒక సస్టైనబుల్ లైఫ్ ఉండాలి. కాంబ్లీ జీవితం లోపల మనకి ఏది కనిపిస్తుంది అంటే, చాలామంది గొప్పగా స్టార్ట్ చేస్తారు కావచ్చు, కానీ ఏంటిదంటే గొప్పగా ముగించలేరు వాళ్ళ జీవితాలను. మీరు సినిమా తారలను తీసుకోండి, రాజకీయ నాయకులను తీసుకోండి, స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకోండి, లేకపోతే బిజినెస్ పర్సన్స్ తీసుకోండి, లేకపోతే ఒక రకంగా ఆధ్యాత్మికవేత్తలను కూడా తీసుకోండి. వాళ్ళ జీవితాల లోపల మనం ఒకటి తొంగి చూస్తే కనుక మనకు కనిపించేది ఏంటంటే, వాళ్ళు స్టార్టింగ్ ఫేజెస్ లోపల గొప్పగా ఉంటారు. ఓకే, మిత్రుడు గడ్డల వేణు లైన్లోకి వచ్చిండు. హాయ్ వేణు, బాగున్నావా? సో వాళ్ళ స్టార్టింగ్ ఫేజ్ అనేది గొప్పగా ఉంటుంది, కానీ ఎండింగ్ ఫేజ్ వచ్చేసరికి చాలా డకాముక్కిలు తిని, పేరు కోల్పోయి, పరువు కోల్పోయి, వాళ్ళు అప్పటిదాకా అనుభవించిన ఆ ప్రభ అంటారు కదా, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే, సో అది కోల్పోయి దారుణమైన పరిస్థితుల లోపల ఉంటారు వాళ్ళు. ఆల్వేజ్ అజయ్, హాయ్ అన్న. హాయ్ అండి. సో ఓకే, ఒక 2 minutes ఈ మన కామెంట్స్ పాస్ చేయన్నా, ఎందుకంటే ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తా. ఈ టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత మీ కామెంట్స్ అన్నీ చదువుతా. అంత లోపల మీరు కామెంట్ చేయండి, అన్నీ స్క్రోల్ చేసి మీ కామెంట్స్ చదువుతా, ఓకేనా? సో మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ, అంటే కొన్ని రకాల కాంట్రవర్షియల్ థియరీస్ ఉన్నాయి, ఒక రకమైన కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. కాంబ్లీ యొక్క టాలెంట్, స్కిల్స్ చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు తన పైన కుట్రబని, తనకు అవకాశాలు రాకుండా చేసిండ్రని, లేకపోతే అతన్ని టీం నుండి తొలగించారని, లేకపోతే అతన్ని ఏదో ఆహారంలోనో ఇంట్లోనో ఏదో ఒకటి మత్తు మందు లాంటి ఏదో కలిపేసి అతన్ని తప్పుదోవ పట్టించారని, నేను రకరకాల కాన్స్పిరసీ థియరీస్ మీరు కనుక ఈ స్పోర్ట్స్ని ఫాలో అవుతుంటే కనుక మీకు అందులో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇంకా, అంటే అది కూడా మాట్లాడే వ్యక్తులు ఎవరో ఆల్రెడీ మాజీ క్రికెటర్లు, కొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్స్, లేకుంటే సమాజ సేవలో ఉండే కొంతమంది వ్యక్తులు, ముంబైకి చెందిన వ్యక్తులు, అందులోపల ధారావళి స్లమ్స్ పైన పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అలిగేషన్ ఏంటిదంటే, ఇతని పైన ఏదో చేతబడి చేసిరని, ఆ చేతబడి కారణంగా ఇతడు తప్పుదోవ పట్టిండనో, లేకుంటే తన టాలెంట్ని కోల్పోయిండనో, అది ఇది రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. సో అవి ఏ విషయాలు, ఎటువంటి కాంట్రవర్షియల్ థియరీస్ ఉన్నా కానీ నా టేక్ చెప్తా చూడండి. మీరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, మీరు స్పోర్ట్స్లో ఉన్నప్పటికీ, మీరు సినిమాలో ఉన్నప్పటికీ, ఈవెన్ మీరు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నారు, అంటే ఎవరో గురువుని, ఒక ఆధ్యాత్మికవేత్తని ఫాలో అవుతున్నారు, అక్కడ కూడా అటువంటి పరిస్థితుల లోపల కూడా ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీరు మీ మానాన మీరు పని చేసుకుందాం అనుకున్నా కానీ మీరు ఎందుకో కొంతమందికి నచ్చరు. అటువంటి నచ్చని సమయం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే మీ పైన చాడీలు చెప్పడము, మిమ్మల్ని ఏదో రకంగా మీ యొక్క కీర్తిని, ప్రభని, మీ యొక్క పేరుని తగ్గించడానికి, చులకన చేయడానికి, మిమ్మల్ని కించపరచడానికి, మిమ్మల్ని కిందికి లాగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ క్షేత్రం తీసుకున్నా కానీ ఇది సర్వసాధారణం. అట్లని చెప్పి
మీరు మీ పైన జరుగుతున్న దాడులను ప్రతిఘటించద్దు, మిమ్మల్ని మీరు ముంగడికి ప్రోగ్రెస్ కాకుండా ఉండిపోవాలని నేను చెప్పా. కానీ ఏంటిదంటే నేను చెప్తున్న విషయం ఏంటిదంటే మనం ఏ క్షేత్రంలో ఉన్నా కానీ ఇటువంటి దాడులు కానీ, లెగ్ పుల్లింగ్ కానీ, మన పైన బిచ్చింగ్ కానీ, పీపుల్ విల్ ఆల్వేస్ ట్రై టు రూయిన్ యూ అండ్ యువర్ కెరియర్ అండ్ యువర్ వాట్ ఎవర్ బ్రాండ్ ఇమేజ్ దట్ యూ హ్యావ్. సో మీరు ఏం చేయొచ్చు, జనరల్గా మీరు అది ఆ జ్ఞప్తితోటి ఉండి, ఎరుకతతోటి ఉండి, మన జీవితాన్ని కొంత సక్రమంగా వాళ్ళకు మనం అగ్నికి ఆజ్ఞం పోసినట్టు అంటారు కదా. ఇప్పుడు వాడు ఆల్రెడీ మంట పెడదామని చూస్తున్నాడు, దాంట్లో మనం పెట్రోల్, ఫ్యూయల్, ఆవు నెయ్యి, కిరోసిన్ పోసారు అనుకోండి, వాడికి సాయం చేసినట్టు అవుతుంది కదా. సో చాలా వరకు సందర్భాల లోపల ఎదుటివాడి కుట్ర 90% ఉంటే 10% మన తప్పిదం ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అతని పేరు చెప్పకుండా. ఒక రాజకీయ నాయకుడు, అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు ఆ ప్రాంతం లోపల. సో అతనికి ఉన్న వీక్నెస్ ఏంటిదంటే అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉంది. సో అతడు ఏం చేస్తాడు, మూర్ఖంగా, ఇప్పుడు నిజంగా అటువంటి కోరికలు ఏదైనా ఉంటాయి కనుక, ఇప్పుడు బొంబాయి లోపల కాందీవలి అనేది ఒక ప్లేస్ ఉంటుంది, ఢిల్లీకి పోతే జీబీ రోడ్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది, కోల్కతా పోతే సోంగాచి అనేది ప్లేస్ ఉంటుంది, హైదరాబాద్ పోతే ఓల్డ్ సిటీ సైడ్ ఏదో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, రకరకాల ప్రాంతాలలో కొన్ని ఉంటాయి. మీరు ఆడ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటాయి, పోయి వాడికి డబ్బులు ఇస్తారు, మీరు పోయేస్తారు. అది కొంతవరకు వాళ్ళు బ్రతుకుతున్నారు, మీరేదో మీకు కావాల్సింది మీరు పొందుతున్నారు. ఈ మూర్ఖుడు ఏం చేస్తాడంటే తన దగ్గరకు వచ్చే కార్యకర్తలను వాళ్ళతోటి చులకనగా మాట్లాడడం, వాళ్ళతోటి చిల్లర వ్యవహారం చేయడం, లేకుంటే తన మైండ్లో జరుగుతున్న తన నీడ్స్ ఏవైతున్నాయో వాటిని వాళ్ళ ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇటువంటి వ్యక్తులు మీరు ఆఫీస్లో పనిచేసేటప్పుడు, ఎక్కడ పనిచేస్తున్నా కానీ, ఎటువంటి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ, వాళ్ళకు కొంత బై డిఫాల్ట్ జెనెటికల్ కంపోజిషన్, వాళ్ళ బుద్ధి చాంచల్యం చేయబట్టో, లేకపోతే వాళ్ళ ఏదో కారణాలు చేయబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. సో ఇది మీరు ఇటువంటి వ్యవహారం కలిగి ఉంటే కనుక మీకు మీ అపోజిషన్ పార్టీకి, మీ యొక్క శత్రువుకి మీరు ఒక రకంగా సహాయం చేసినట్టే. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అటువంటి లూప్ హోల్స్ని బయటికి తీసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి వీడియోలు తీయడమో, లేకుంటే వాళ్ళతోటి కేసులు పెట్టించడమో అది చేస్తాడు. ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క రాజకీయ జీవితం అనేది ఒక రకంగా కుంటుపడిపోయింది. మీకు అర్థమవుతుందా? అంటే ఎదుటోడు మనల్ని అణిచివేద్దామని, మనల్ని హింసిద్దామని, మనల్ని చులకన చేద్దామని, మన అంతం చేద్దామని, మన కెరియర్ని అంతం చేద్దామని ప్రయత్నం చేయడం ఒకటి, శత్రువులు కలిగి ఉండడం ఒకటి, మన స్వయంకృత అపరాధం కొద్దిగా. సో దానికి తోడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫీల్డ్లో ఉన్నా కానీ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఒళ్ళు జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే ఎన్నో రకాల శక్తులు మనల్ని కిందికి లాగేద్దామని, మనం ఎదుగుతుంటే మనం ఎదగనీయకుండా చేద్దామని చూస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకు మీరు ఎందుకు పొందాలనుకుంటారు? సో డిసిప్లిన్డ్గా బ్రతకాలని చెప్తాను నేను. ఓకే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎగ్జాక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇతని జీవితం లోపల మీకు కనిపిస్తాయి. అంటే మనం పోయి చూసినామా అంటే చూడకపోయినా కానీ ఇతను కొన్ని లైవ్ టీవీ షో ప్రోగ్రామ్స్ లోపల, ఇంటర్వ్యూస్ లోపల అతను స్వయంగా తను చెప్పుకున్న విషయాలు. ఇది వినోద్ కాంబ్లీ తను స్వయంగా, నేను ఇట్లాంటి పనులు చేసేవాడిని, పలానా వ్యక్తులతో తిరిగేవాడిని, ఇట్లయింది అట్లయింది, గొడవలైనాయి, విడాకులు అయిపోయినాయి, మళ్ళీ విడాకులైన భార్యతోటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ విడాకులైనాయి, ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, అందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. సో మీరు అతని జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎందుకు వాళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? రెండో విషయం చెప్తా చూడండి. ఇంకోటి చెప్తా మీకు, అంటే చెప్పడానికి వింతగా అనిపించవచ్చు, ఆధ్యాత్మిక క్షేత్రం లోపల ఏమి ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక 4-5 స్వామీజీలతోటి మంచి స్థితిలో ఉన్న, ఆధ్యాత్మికంగా చాలా మంచి పొజిషన్లో ఉన్న మంచి వ్యక్తులతోటి నాకు పరిచయాలు ఉన్నాయి. సో నాకేంటిదంటే ఇప్పుడు నేను వరంగల్ వెళ్ళినా కానీ, లేకపోతే ఖమ్మం సైడ్ వెళ్ళినా కానీ, హైదరాబాద్ లోపల కొందరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ నాకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అక్కడ. అంటే నాతో 1 గంట సేపు వాళ్ళు మాట్లాడడం కానీ, కూర్చోవడం కానీ, అభిప్రాయాలు పంచుకోవడం కానీ ఉంటుంది. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసిన. అయితే నేను వచ్చేసిన తర్వాత ఎవరైతే అతనితో దగ్గరగా ఉంటారో, లేకపోతే ఆ జెలసీ ఉంటుంది చూసారా, మనం ఒక అమ్మాయిని కావాలనుకుంటే
అమ్మాయికి ఎవరన్నా ఇంకెవరన్నా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మిగిలిన పిల్లలు అబ్బాయిలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎక్కించి చాడీలు చెప్తారు చూసారా, అదే విధమైన చాడీలు ఇప్పుడు అదే గురువుల దగ్గర స్వామీజీల దగ్గర వీడిట్లా వాడట్లా అని చెప్తారు. అంటే ఇదేంటిది, ఆధ్యాత్మిక ప్రదేశాల లోపల ఇటువంటి సాంగత్యం దగ్గర జలసీలు ఉండొద్దు కదా, లేకపోతే ఇటువంటి కుట్రలు ఉండొద్దు కదా. అంటే వీళ్ళందరూ ఎక్కడ చూసినా కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనిషి అనేవాడికి జలసి, కోపం, ద్వేషం, అసూయ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాడి యొక్క స్వతహా గుణాన్ని మనం మార్చలేం కదా. సో ఒక చాడీలు చెప్పుకోవడం కానీ ఇది కానీ అది కానీ కుట్రలు కానీ అవన్నీ ఉంటాయి. నాకు కొత్త లోపల నాకు ఒక పావు గంట అరగంట అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైపోతుంది. నాకు వింతగా అనిపించేది, అరే ఏంటిది దీనికి ఇక్కడ ఇటువంటి ప్రదేశాలలో కూడా ఏంటి జలసీలు ఏంటిది. నాకు నేనుగా అరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉందాం, ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకే ఉందామని నాకు నేను సంభాలించుకున్నాను. అందుకే నేను ఎక్కువ ఎక్స్పోజ్ గాను, ఎక్కువ ఇంటరాక్ట్ అయినా కానీ కొన్నిటిని నేను ఆన్లైన్లో పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇటువంటి కారణాలే ఉంటాయి మనకు, అరే వీడికి అనవసరంగా ప్రిఫరెన్స్ బాగా దొరుకుతుందనో. ఇక ముఖ్యంగా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఇంకా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే ఉంటా. నేను ఏదో వెళ్ళి ఏదైనా షూటింగ్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఎవరైనా క్లయింట్ కలిసేది ఉంటే కలిసేసి, అక్కడ ఇద్దరు ఉన్నారు స్వామీజీలు, వాళ్ళని కలిసేసి నమస్తే అని కాసేపు ఉండి వచ్చేస్తాం. ఎక్కువ ఇంటరాక్షన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇదే జలసీలు. వాళ్ళు ఏంటంటే లక్షలు వాళ్ళకు డొనేషన్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళ దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు. కానీ ఏంటిదంటే కొంచెం ఇంటలెక్చువల్ పీపుల్ మాట్లాడేదానికి నీ దగ్గర డబ్బులు ఉండి నువ్వు ఇచ్చేదానికి తేడా ఉంటుంది కదా. సో అది వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు అన్నట్టు. ఓకే, ఇదొకటి చెప్పిన. ఇంకోటి టాపిక్ చెప్తా, ఇదే టాపిక్లో సినిమాలలో చూడండి. మీరు సినిమాల లోపల మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా కానీ అక్కడ ఒక రకమైన మాఫియా లెక్క ఉంటుంది. టాలీవుడే కానీ బాలీవుడే కానీ మీరు ఏ వుడన్నా తీసుకోండి, ఏ రాష్ట్రం లోపల ఏ భాష లోపల జరిగే సినిమాలు చూడండి. వీళ్ళే కాదు, మీడియా రంగంలో కూడా న్యూస్ యాంకర్లు ఉంటారు చూసారా, యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ నడిపే వ్యక్తులు, వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నా క్లయింట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక డొల్ల లైఫ్ బ్రతుకుతూ ఉంటారు, ఒక షాలో లైఫ్. అంటే ట్రూ హానెస్ట్ ఫ్రెండ్షిప్స్ వాళ్ళకి దొరకవి. ఎప్పుడు చూసినా కానీ అన్నీ పైన మాటలే, పైన నవ్వులే, పైన వ్యవహారాలే ఉంటాయి. సో బాగా ఒక రకమైన షాలో లైఫ్ బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. అక్కడ కూడా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఎన్నో నడుస్తూ ఉంటాయి. ఆడ మనం అనుకుంటాం వీళ్ళు ఏదో గొప్పగా బ్రతుకుతురు, లేకుంటే ఇక్కడ అంతా హానెస్ట్గా ఉంటుంది అనుకుంటాం. అది ఏముంటాయి ఆడ కూడా. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, బిజినెస్లో చూడండి, ఇప్పుడు చూడండి ఏ బిజినెస్ పర్సన్ అయినా కానీ, ఏ క్యాపిటలిస్ట్ అయినా కానీ అతను జీవితంలో పైకి రావాలంటే అతడు తన బిజినెస్ని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, అన్ని రూల్స్ పాటించి అన్ని సక్రమంగా చేస్తే ఎవడు కూడా బిజినెస్ చేయలేడు. అక్కడ ఎంతో కొంత లోపం జరుగుతుంది. ఆ లోపాలు జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా పైకి వచ్చిన ఏ బిజినెస్ పర్సన్ అయినా ఇండియా లోపల వాళ్ళు రాజకీయ పార్టీల యొక్క, గవర్నమెంట్ల యొక్క అండదండలతోటి, సహాయ సహకారాలతోటే పైకి వచ్చిండ్రు. గత 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఎవరి పేరు తీసుకున్నా కానీ మీకు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు అదాని, అంబానీ అని తిడుతుంటారు కదా. అంబానీ యొక్క తండ్రి, అసలు మెయిన్ పెద్ద అంబానీ, అతను ఏ విధంగా పైకి రాగలిగిండు మీరు అతని చరిత్ర చదవండి, అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్లు ఏ విధంగా అతనికి సహకారం చేసినాయి మీకు కనిపిస్తుంది. ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ, ఏ క్యాపిటలిస్ట్ అయినా కానీ మీరు గవర్నమెంట్లతో సఖ్యంగా ఉన్న వ్యక్తులే కనిపిస్తారు. అయినా కానీ వాళ్ళపైన కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకు బిజినెస్ పర్సన్స్ మధ్య కాంపిటీషన్స్ తోటి, కొన్ని వేరే ఇతర శక్తులతోటి ఏదో ఒక గొడవలు, పొరపచ్చాలు, లావాదేవీల దగ్గర ప్లస్ మైనస్లు ఉంటాయి. ఈ వాళ్ళని కూడా కింది దొగ్గేద్దామని, అణిచేద్దామని చూస్తూ ఉంటారు. ఒకటి చూడండి, నేను ఒక వ్యక్తి గురించి చెప్తా. బహిరంగంగా చెప్తే ఏమున్నది, ఇప్పుడు పెద్ద మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కోల్కతాకు సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్, అతనికి చిన్న ఇండస్ట్రియలిస్ట్, బాగా పెద్దది కూడా కాదు, చిన్న ఇండస్ట్రియలిస్ట్, 20 crore పెట్టి ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిండు. బాగానే ఒక 70 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు అక్కడ లోకల్ పీపుల్కే. హార్డ్ వర్క్, మాన్యువల్ టైప్ జాబ్. అతన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అన్నట్టు. ఇంకా కావాలి మాకు, ఇంకా కావాలి. అక్కడ ఉన్న పార్టీలు కానీ, ఒకప్పుడు అక్కడ ఉన్న
ఒక రకమైన పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన ఇంకో పార్టీలు కానీ వీళ్ళకు వసూలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి అతడు పెట్టే బేడ చదువుకొని వేరే రాష్ట్రం బారిపోయేటట్టు చేశారు. మహారాష్ట్ర అంటున్నా, మధ్యప్రదేశ్, ఇందోర్ ఎక్కడున్నది? మధ్యప్రదేశ్ అన్న అదే కావచ్చు. సో అక్కడికి బారిపోయాడు పాపం అతను. అంటే ఇది సర్వసాధారణం. ఎక్కడ చేస్తున్నా జాబ్ చేసే చూడండి, మీరు మీ పని మీరు శుభ్రంగా చేసుకుంటూ పోతున్నా కానీ మీరు ఎవరికో నచ్చరు అక్కడ. మిమ్మల్ని అనవసరంగా మాటలు అనడానికో, మీ ప్రమోషన్ రాకుండా చేయడానికో, మీ పైన బిచ్చింగ్ చేయడానికో, మీకు వచ్చే అవకాశాలను కొట్టేయడానికో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖాళీ టైంపాస్గా బయటికి మీతోటి మాట్లాడడానికి మాత్రం నవ్వుకుంటా హాయిగా మిత్రుని లెక్క, స్నేహితురాలు లెక్క వ్యవహారం చేసుకుంటూ మాట్లాడతారు. కానీ అదే మీరు వాళ్ళతో కొద్దిగా అబ్జర్వ్ చేస్తే కనుక, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనుకోండి, దెన్ యూ విల్ గోనా కమ్ టు కంక్లూజన్ దట్ దిస్ ఫెలో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వెల్ బీయింగ్ అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో అదొక కోణం ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుగుతున్నారు, కొద్దిగా డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది, మీరు ఎలివేట్ అవుతున్నారు మీరున్న స్థానం నుండి, అప్పుడు ఇంకా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. సరేనా? ముఖ్యంగా మీరు అబ్బాయి అయితే కనుక అమ్మాయిలతోటి మాట్లాడేటప్పుడు, డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు అమ్మాయిలు అయితే కనుక అబ్బాయిలతోటి మాట్లాడేటప్పుడు కూడా మీరు కూడా జాగ్రత్తగానే ఉండాలి. అంటే అపోజిట్ జెండర్, అపోజిట్ సెక్స్ తోటి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనల్ని అట్రాక్ట్ చేయడానికో లేకుంటే మనల్ని దింపేయడానికో ఇది ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది. రెండోది, డబ్బు లావాదేవీల దగ్గర, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరి డబ్బు తినకుండా, అనవసరంగా వాళ్ళ ఒక ఆశపడకుండా, ప్లస్ మన ఉన్న డబ్బుని పూర్తిగా ఖరాబ్ చేసుకోకుండా, దుబారా చేయకుండా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ చూడండి, మీరున్న ఫీల్డ్ స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులోపల స్ట్రెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది, ఒత్తిడి అనేది చాలా కామన్గా ఉంటుంది. అట్లా ఒత్తిడి ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఒక రాంగ్ నెగిటివ్ కోపింగ్ మెకానిజం సైడ్స్కి వెళ్ళొద్దు. అంటే రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్ అంటే ఏంటిది? కొందరికి జూదం ఆడితే హాయిగా అనిపిస్తుంది, కొందరికి వ్యభిచారం చేస్తే మంచిగా అనిపిస్తుంది, కొందరు మద్యం కొద్దిగా తీసుకుంటే పర్లేదు ఎప్పుడన్నా ఒకసారి, కానీ దాన్నే లోకంగా భావించి అందులోనే మునిగిపోయి దానికి బానిస అయిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొంతమంది డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏమున్నా లేకున్నా కానీ అనవసరమైన అబద్ధాలు, గాసిప్స్, పుకార్లు పుట్టించడం, మందిని కించపరచడం, అది వాళ్ళకు గొప్పగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఒక రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్. కొందరికి ఏంటిదంటే అడ్రెనలిన్ జంకీస్ అంటారు. వాడికి ఏదో థ్రిల్ సీకింగ్ పనులు చేస్తే మంచి అనిపిస్తుంది. అంటే బిల్డింగ్ మీదకి ఎక్కి కొనపైన నిలబడడం, బండిని స్పీడ్గా నడపడం, కార్ని వేగంగా తీసుకుపోవడం, రిస్కీ స్టంట్స్ చేయడం, ఇట్లాంటి వీడి జీవితాన్ని ప్రమాదంలో పడేసుకొని ఎదుటి వాళ్ళ జీవితాలను ప్రమాదాల్లో పడేసుకొని అటువంటి వ్యవహారం చేస్తే వాడికి బాగా అనిపిస్తుంది. సో ఇటువంటి రాంగ్ బ్యాడ్ కోపింగ్ మెకానిజమ్స్ తీసుకున్నారనుకోండి, మీ లైఫ్ అగమ్య గోచరం అవుతుంది. అదే గుడ్ కోపింగ్ మెకానిజమ్స్ అంటే ఏంటిది? డిఫైన్డ్ గుడ్ కోపింగ్ మెకానిజం ఏం లేదు. మీకు హాని చేయకుండా, మీ పక్క వారికి హాని చేయకుండా మీరు ఆ యాక్టివిటీ చేసినప్పుడు మీరు ఎంతో కొంత మానసిక స్వాంతన పొందుతున్నారు అనుకోండి. వెళ్ళి ఎక్కడనో ఏదైనా గుడిలో సేవ చేయడము, ఒక హాబీ కలిగి ఉండడము, సంగీతం నేర్చుకోవడము, సంగీతం పాటలు పాడడము, సంగీతం వినడము, కవితలు రాయడము, లేకుంటే ఏదైనా బుక్కులు రాయడము, బుక్కులు చదవడము, లేకుంటే నలుగురికి ఏదైనా వాలంటరీ సర్వీస్ చేయడము, పిల్లలతో ఆడుకోవడము, పెట్స్ తోటి ఆడుకోవడము, లేకపోతే నలుగురు మంచి స్నేహితులు, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న మిత్రులతోటి కలిసి మాట్లాడుకోవడము, ఇట్లా చేయడం. ఇవి చేస్తుంటే మీకు, అంటే నేను చెప్తున్నా ఏంటంటే మనకు హాని చేయకుండా, ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మనకు బెనిఫిట్ చేసేది ఏదైనా కానీ పాజిటివ్ గుడ్ కోపింగ్ మెకానిజమ్స్. అటువంటి కోపింగ్ మెకానిజమ్స్ ఏమున్నాయి మీ దగ్గర, దాని గురించి మీరు కొంతమంది మెడిటేషన్ చేయగలుగుతారు, ఒక పావు గంటనో అరగంటనో కూర్చొని, అది చేయగలిగితే చేయండి. కొంతమంది జిమ్కి వెళ్ళి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయగలుగుతారు, అట్లా చేయగలిగితే చేయండి. కొంతమంది వాకింగ్కి వెళ్ళగలుగుతారు బ్రహ్మాండంగా ఉదయం సాయంత్రం, అట్లా చేయగలిగితే అట్లా చేయండి. సో మీకు నచ్చిన కోపింగ్ మెకానిజాన్ని ఎంచుకోండి మీరు. ఓకేనా? ఇంకో టాపిక్ చెప్తా మీకు. బ్యాడ్ కోపింగ్ మెకానిజంకి దూరంగా ఉండడంతో పాటు ఏంటంటే, ఇప్పుడు జనరల్గా బ్యాడ్ కోపింగ్ మెకానిజమ్స్ అంటే మనకు టాప్ ఆఫ్ మై హెడ్ ఎట్లా చెప్పగలుగుతాం? జూదం,
అధికంగా మద్యం సేవించడం, వ్యభిచారం చేయడం, ప్లస్ మాదక ద్రవ్యాలు లాంటి వాటికి జోలికి పోవడం, ఇవన్నీ బ్యాడ్ కోపింగ్ మెకానిజమ్స్. ఇంకొకటి ఏంటిదంటే కొంతమందికి ఇది కూడా ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియక వాడికి ఒక షాపింగ్ అనేది ఒక అడిక్షన్గా మారిపోతుంది. గ్యాంబ్లింగ్, ఆన్లైన్ ఆటలు ఆడడం దానికి ఒక అడిక్షన్గా మారిపోతుంది. కొంతమంది అవసరం లేని విషయాలన్నీ కొనుక్కుంటూ ఉంటారు, బట్టలు కానీ సామాన్లు కానీ. బోరు కొడితే చాలు బయటికి పోయేది ఒకటి కొనుక్కొని వస్తారు అనవసరమైన. అటువంటి టైం లోపల మనకు ఒక ప్రాపర్ కామన్ సెన్సికల్ మైండ్ అప్లై చేయకుండా చేసే డబ్బు ఖర్చు కూడా మనకు చెడే చేస్తుంది. అంటే నేనేం చెప్తున్నట్టు ఇండైరెక్ట్గా తెలుగు భాషలో చెప్పాలంటే, మీరు యవ్వనంలో చేసే తప్పులు, మీరు తొందరపాటులో చేసే తప్పులు, మీరు వృద్ధాప్యంకి వచ్చేసరికి లేకుంటే కొంతకాలం గడిచేసరికి అదొక శాపాలలాగా పాపాలలాగా ఇంకో రూపం లోపల మిమ్మల్ని వెంటాడతాయి. సో అటువంటివి చేయకుండా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను నేను. ఇప్పుడు ఇతని విషయానికి వచ్చేసరికి వినోద్ కాంబ్లీ గారు, అతను ఆల్కహాల్ అడిక్షన్కి అతను ప్రయత్నం చేసిండు. అతన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. అంటే పూర్తిగా చేయి దాటిపోయిన తర్వాత ప్రయత్నం చేసిండు. ఎట్లా అంటే ఇప్పటికి అతనికి 14 సార్లు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అయ్యిండు. 1-2 డేస్ లోపలనే అతడు నా వల్ల కాదని వాపస్ వచ్చేసిండు. అంటే పూర్తి కోర్సు ఫినిష్ చేయలేకపోయిండు. ఎప్పుడైనా కానీ రీహాబిలిటేషన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చేటప్పుడు ఆ వ్యక్తి వాటిని కొంతమంది హ్యాండిల్ చేయలేరు. డాక్టర్ల సహకారం ఉన్నా కానీ, మెడికేషన్ ఉన్నా కానీ. ఎట్లా ఉంటాయంటే విత్డ్రావల్ సిమ్టమ్స్, ఆ వ్యక్తికి చేతులు కాళ్ళు పనిచేయాయి, అతని బుర్ర పనిచేయడం మానేస్తుంది, తీవ్రమైన దప్పిక ఉంటుంది, కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, కొంతమందికి ఇట్లా ఊకే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నాజియా అంటారు కదా, తల తిరిగినట్టు వామిటింగ్ వచ్చినట్టు అవడం, ఇవైతే ఉంటాయి. ప్లస్ విపరీతమైన చికాకు వస్తుంది, విపరీతమైన కోపాలు వస్తాయి, ఎవరైనా కొట్టడం, తిట్టడం, వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడం, వాళ్ళని కోసేసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అదొక నరకప్రాయమైన సిచ్యువేషన్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక చెడు అలవాటిని మీదేసుకొని దానికి అడిక్ట్ అయిపోయి రీహాబ్కి వెళ్ళడం కన్నా అది మనల్ని ముంచెత్తక ముందే, మన దానికి బానిస కాకముందే అటువంటి పరిస్థితికి వెళ్ళకపోవడమే నయం కదా. రీహాబ్కి వెళ్ళిన వ్యక్తులతో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకసారి ఆ నరకప్రాయమైన ఆ సిచ్యువేషన్ పోయినాక మళ్ళీ నాకు పొరపాటున కూడా ఇటువంటి మాదక ద్రవ్యాలకో లేకుంటే తాగుడుకో వెళ్ళబుద్ధి కాదని చెప్తూ ఉంటారు. అంటే పూర్తిగా నిజంగా అది పూర్తిగా అనుభవించి అది ఫినిష్ చేసి వచ్చిన వాళ్ళు. కానీ ఇతని పాపం 14 సార్లు ట్రై చేసిండు, ఇతని వల్ల కాలేదు. ఇంకొకటి ఏంటిదంటే, ఇతను మంచి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఇతను మంచి స్టైలిష్ పర్సన్ వినోద్ కాంబ్లీ. ఆ గెటప్లు కానీ, పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు వేసుకోవడం, మంచి మంచి మోడల్స్ తోటి అసలు నైట్ 3 గంటల దాకా పార్టీలు అండ్ అన్ని డ్రగ్స్, అమ్మాయిలు, విపరీతంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం. అతనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చేసినందుకు, ఎండోర్స్మెంట్స్ చేసినందుకు అతనికి ఆ టైం లోపల 90s ఆ టైం లోపల 20 lakhs చిన్న యాడ్ చేసినందుకు వచ్చినాయి. 20 lakhsని అతను అదే రోజు పార్టీలో ఖర్చు పెట్టిండు. అతను ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇట్లా చెక్ తీసుకొని ఆ చెక్కుని 20 lakhs ఆ టైం లోపల 90s ఒకటే రోజు పార్టీలో అమ్మాయిల పైన, మిగతా వాటిపైన ఖర్చు పెట్టేసిండు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు డబ్బు వస్తున్నప్పుడు ఇదే మెయింటైన్ అవుతుంది అనుకునే భ్రమలా ఉంటాం మనం, కానీ విలువ తెలియదు. ఆరోగ్యం గట్టిగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది కదా అనే ధోరణిలోనే ఉంటాం. కానీ ఒక సర్టెన్ టైం దాటినాక, ఇప్పుడు రీసెంట్ వీడియోస్ చూడండి, అతనిది కనీసం నడవలేకపోతున్నాడు. అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి మనం పూర్తిగా బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు. ఒకటి ఏంటిదంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఒక హార్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం లోపల వెస్టిండీస్కి వెళ్ళినప్పుడు ఇతనికి బౌన్సర్లు తలకు తగిలినాయి. అప్పుడు కూడా ఏమన్నా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, అతను తెలియని గాయాలు ఉండొచ్చు. ప్లస్ మానసికంగా అతను కొంత డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్ని అతను లేట్గా డయాగ్నోస్ చేసుకుండు. దాన్ని తొలగించుకోవడానికి రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్కి వెళ్ళిండు. అంటే ఏంటిది, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ కాకుండా డ్రగ్స్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడము. కొంతమంది వాళ్ళకి తెలియదు కదా, ప్రొఫౌండ్ సాడ్నెస్ అంటారు. ఎప్పుడైనా కానీ డిప్రెషన్ యొక్క
ప్రాపర్ సిమ్టమ్ ఏది ఉంటుందంటే ఒక తీవ్రమైన అసలు అంతులేని బాధ, సాడ్నెస్, ఒక రకమైన అందులోకెళ్ళి బయటికి రావడం కష్టం అనిపిస్తుంది అన్నట్టు. డిప్రెషన్ అనేది ఎపిసోడిక్గా ఉంటుంది, కొన్ని నెలల పాటు వచ్చి మళ్ళీ అయిపోయి మళ్ళీ వచ్చి. సో ఆ కాలంలో కానీ ఈ కాలంలో కూడా చాలామందికి ఆ విషయం తెలియకపోయేసరికి ఏమవుతుంది, అరే మనం బాగానే ఉన్నాం కదా, ఏదో మన భ్రమ కావచ్చు, మనం ఏదో చేస్తే తగ్గిపోతుంది అనుకుంటాం, మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది అనుకుంటారు. కానీ ఎన్ని చేసినా కానీ ఇప్పుడు మీరు పూర్తిగా అందులోపలికి వెళ్ళిపోయి ఉంటే కనుక, సిమ్టమ్స్ దారుణంగా ఉంటే కనుక తప్పకుండా మీరు మంచి సైకియాట్రిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ వాడుతూ అప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటూ దానితో పాటు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసి చుట్టుపక్కల మంచి పర్సన్స్, మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే కనుక దాంట్లోకి వెళ్ళి బయటపడడం చాలా కష్టం అప్పటికి కూడా. సో ఇవన్నీ చేస్తూ కూడా ఆ వ్యక్తి ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇతను పాపం దురదృష్టవశాస్తు ఇతని డిప్రెషన్ని లేట్గా డయాగ్నోస్ చేసిండు, అంత లోపల బాగా చేయి దాటిపోయింది. సో రాంగ్ కోపింగ్ మెకానిజమ్స్కి వెళ్ళి అతను అట్లా కూడా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. ఇతను ఎంత టాలెంటెడ్ అంటే 90స్లలో 94 93లను 2 డబల్ సెంచరీస్ కొట్టిండు. అంటే మన భారతదేశం లోపల టెస్ట్ క్రికెటర్స్ లోపల డబల్ సెంచరీస్ని గురించి చర్చ జరిగిందంటే ఇతని గురించే జరిగింది. సో అంత టాలెంటెడ్ పర్సన్. కానీ చూడండి, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ, భగవంతుడు మనకి ఎట్లా బ్లెస్ చేసినా కానీ, లేకుంటే బై డిఫాల్ట్ జెనెటిక్స్లో మనకు ఆ స్కిల్ తోటి పుట్టినా కానీ, మన దగ్గర డిసిప్లిన్ లేదనుకోండి, మనకు రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ నాట్ అరౌండ్ యూ అనుకోండి, మనం కరెక్ట్ ఎన్విరాన్మెంట్లో లేము, కరెక్ట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేమనుకోండి, సో దెబ్బ అయిపోతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి వ్యక్తులను మనం చూసి ఏంటంటే, ఇప్పుడు అతన్ని మనం కించపరచడము, అతని గురించి నీచంగా మాట్లాడడము కాదు నా ఉద్దేశం. అతని జీవితం నుండి మనం ఏం గుణపాఠం నేర్చుకోవచ్చు, అతని జీవితాన్ని చూసి మనం ఎంత డిసిప్లిన్డ్గా బతకాలనో ఏ విధంగా నేర్చుకోవచ్చు, అది చెప్పాలని నా యొక్క ఉద్దేశం ఇందులోపల. ఓకేనా. 2013 సంవత్సరం లోపల అతనికి ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాని తర్వాత అతని హెల్త్ ఇంకా బాగా డిటీరియరేట్ అయిపోయింది. మీకు బాడీ బిల్డర్ తెలుసా, రానీ కాల్మన్ అని ఉంటాడు. అతను అసలు మిస్టర్ ఒలింపియా కానీ మిస్టర్ వరల్డ్ కానీ, అసలు అతని అన్బీటబుల్ ఫిజిక్, అన్బీటబుల్ ఫామ్ ఉన్న వ్యక్తి అతను. మీరు ఏ జిమ్కి వెళ్ళినా, ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళినా ఇండియా లోపల మీకు రానీ కాల్మన్ యొక్క ఫోటోలు కనిపిస్తాయి. అతను అంత ఐకాన్. సో అటువంటి వ్యక్తి కూడా అతను జిమ్ చేస్తున్నప్పుడు ఈ బాడీ బిల్డర్లు అందరూ స్టెరాయిడ్స్ వాడతారు, ప్లస్ మాదక ద్రవ్యాలు వాడతారు బాడీ పెయిన్స్ తట్టుకోవడానికి. ప్లస్ ఇప్పుడు గెలవడానికి అతను శరీరాన్ని హూనం చేసుకున్నాడు, కొద్దిగా మాదక ద్రవ్యాలు కూడా దెబ్బ కొట్టేసినాయి. ఇప్పుడు అతడు తిరగగలుగుతుండే కానీ అతను నడవలేడు, వీల్ చైర్ మీద పోతాడు, కట్టెలు పట్టుకొని నడుస్తుండు. ఒకప్పుడు అరే బాబు వీటితో పెట్టుకోవద్దురా బాబు అనే అటువంటి వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇది ఒక సాడ్ రియాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం తీసుకునే లైఫ్ చాయిసెస్ మనకు లాంగ్ టర్మ్లో ఎట్లా ఎఫెక్ట్ కాబోతాయి దాని గురించి మనం టెంపరీ బెనిఫిట్సే చూడకండి, లాంగ్ టర్మ్లో ఏంటిది దాని గురించి చూడండి. ఆ విషయం చెప్తాను నేను మీకు. ఓకేనా. ఎప్పుడైనా కానీ మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, డిసిప్లిన్కి వాళ్ళు ఆ పదం తెలియక క్రమశిక్షణ అనే పేరు పెట్టకుండా మన పెద్దలు ఏం చెప్పవాలంటే, అరే సంస్కారవంతంగా బ్రతకాలి. సంస్కారం అంటారు కదా, అంటే ఏంటిది, ఒక రకమైన ఒక కట్టుబాట్ల మధ్యన బ్రతకడం అన్నట్టు. అంటే ఏంటిది, సాయంత్రం 7 తర్వాత 8 తర్వాత బయటికి పోకపోవడం, ఉదయం 4 గంటలకే 5 గంటలకు అట్లా లేవడం, ఒక క్రమశిక్షణ కలిగిన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళతో గౌరవంగా వ్యవహారం చేయడం, చిన్నపిల్లలు కనిపించినప్పుడు వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడం, ప్లస్ మనతోటి సహాధ్యాయులు మన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోటి సఖ్యంగా ఉంటూ మన లిమిట్స్లో మనం ఉండడం. అంటే క్రమశిక్షణ, ఒక రకంగా తెలియని సంస్కారం అనేది పెద్దలు వాళ్ళ పద్యాలతోటి, కవితలతోటి, శ్లోకాలతోటి, కథలతోటి, ప్లస్ ఏదో రకంగా మనకు కన్వే చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో వాళ్ళ నుండి మనకేంటిదంటే వీళ్ళందరూ ఏంటి మనకు సోది కొడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుండే. కానీ నిజంగా వాళ్ళు చెప్పే మాటల లోపల ఎంతో నిజం ఉందనిపిస్తుంది. ఇవాళ రేపు నేను చూస్తున్న వ్యక్తులను కానీ, స్టోరీస్ కానీ, వీళ్ళది కానీ చూస్తుంటే కనుక
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బుని మేనేజ్ చేయడం కంపల్సరీ నేర్చుకోండి. ఇంకోటి, ఎప్పుడైనా కానీ ఒక పదం ముందు చూసిర్రా, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. సో ఇప్పుడు డబ్బు ఉంది కదా, పేరుంది కదా, ఏం చేసినా జరుగుతుంది కదా అని విచ్చలవిడి జీవితానికి మాత్రం వెళ్ళకండి అని మనం వినోద్ కాంబ్లీ గారి జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. లాస్ట్కు నేను చెప్పే పదం ఏంటిదంటే, మనకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా కానీ మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది డిసిప్లిన్. ఒకవేళ మీ జీవితంలో కనుక డిసిప్లిన్ లేకపోతే కనుక వెంటనే అలవాటు చేయడం నేర్చుకోండి. మీకు డిసిప్లిన్ ఎట్లా నేర్చుకోవాలో తెలుస్తలేదు అనుకోండి, ఎవరైనా ఒక గురువుని పెట్టుకోండి, ఒక మెంటార్ని పెట్టుకోండి. మీకు ఏదన్నా ఇంకొక రకమైన సమస్యలు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. మీకు లైఫ్లో కొంచెం ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. లేదనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, మీరే ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండండి మీ జీవితం గురించి, మీకు అట్లా కూడా క్లారిటీ వస్తుంది. ఎవరైనా పెద్ద మనుషులు కలిసారు, నలుగురు పెద్ద మనుషులు, మంచి కోరుకునే వ్యక్తులు, మంచి వ్యక్తులు, వాళ్ళతోటి తరచూ మాట్లాడుతూ ఉండండి. మీ జీవితంలో జరుగుతున్న సాధక బాధకాలను వాళ్ళతో చర్చించండి. మీ అభిప్రాయం ఏంటిది చెప్పండి బాబాయ్, చెప్పండి పెద్దనాన్న, చెప్పండి మామయ్య, చెప్పండి సార్ అని వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు జీవితం గడిపిన అనుభవం ఉన్నది. వాళ్ళు చెప్పే విషయాలు మనకు తెలియదు కావచ్చు. వాడు నాకన్నా తక్కువ చదువుకున్నారు, నాకన్నా తక్కువ స్థాయి వ్యక్తులు, వాళ్ళతో నేను మాట్లాడేది అని అనుకోకండి. జీవిత అనుభవం కూడా ఒక గొప్ప విషయమే. సో అది కూడా ఒక రకమైన విద్యనే. వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళ జీవితాల నుండి నేర్చుకోండి. వాళ్ళు చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ చెప్తారు. ఇట్లా 10 మంది చెప్పే విషయాలు విని తర్వాత దాని గురించి తర్కం పెట్టి ఆలోచించండి. క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని మీ లైఫ్లో ఏ విధంగా ఆచరించవచ్చు, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదని మీ కోణంలో మీరు అంచనా వేసుకోండి. అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. సరేనా? ఇప్పటిదాకా ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా మీరు ఏదైనా ప్రశ్నలు అడుగుంటే కనుక, లేకుంటే మన హాయ్ బాయ్లు ఏమైనా ఉంటే కనుక, సో గడ్డల వేణు థమ్స్అప్ సింబల్ పెట్టిండు, చూస్తున్నాడు మనోడు. ఓకే, ఇంకెంతమంది జాయిన్ అయినరు? ఇండియన్ ఆర్మీ విఎస్ అట, హాయ్ బ్రో ఫ్రమ్ కువైట్ అట. హలో బ్రదర్. గడ్డల వేణు, హాయ్ అంకుల్, ఐఎమ్ ద సన్ ఆఫ్ వేణు గడ్డల అంకల్, యాజ్ యూ ఆర్ ఏ సల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. ఓకే, అడుగు. నాకు ఇండ్లెందుకు లైవ్లో నువ్వు నాకు మీ డాడీతోటి ఫోన్ చేయించి బ్రహ్మాండంగా మాట్లాడు, అడుగు. అనంత్ కుమార్, అప్పుడప్పుడు లైవ్ ఇవ్వండి. చేస్తున్నా కదా. అచ్చతెలుగు ఎక్కువ అవుతుందా? రఘురామ్ వేమిరెడ్డి, ఏంటి బ్రో ఏం అర్థం కావడం లేదు అంటే భాషన కొద్దిగా ఈ మధ్యన అందరితోటి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా తెలియకుండానే నా వాయిస్ కానీ లేకపోతే భాష కానీ కొద్దిగా టోన్ డౌన్ అయిపోయింది. అంటే ఇంకోటి వయసు కూడా ఉంటుంది కదా, వయసు మనిషి జర చల్లబడుతూ ఉంటాడు కొద్దిగా. ప్లస్ ఏంటిదంటే ఇంకోటి ఏంటిదంటే నేను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, మనము కొద్దిగా న్యూట్రల్గా మాట్లాడినా కానీ, మనం ఒక వర్షన్ తీసుకోకున్నా కానీ మనం చెప్పే విషయాన్ని యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. సో అనవసరంగా మనం నలుగురికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు మన దాన్ని ఎవరు తప్పు పట్టుకోకుండా ఉండడానికి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడదామనే కొంచెం దాన్ని టోన్ డౌన్ చేసి మాట్లాడుతున్నా. అందుకు అర్థమైతలేదు కావచ్చు టాపిక్ ఏం చెప్తున్నాం మనం. ఓకే, ఇంకెవరు వచ్చారు లైన్లోకి? గడ్డలవేను అంకుల్ ప్లీజ్ రెస్పాండ్. గడ్డలవేను సన్, నాకు ఫోన్ చేయమని డైరెక్ట్ మీ డాడీ నెంబర్కి వెళ్ళి కాల్ చేసి మాట్లాడు. ఇన్స్టాగ్రామ్ లైఫ్ మిగతా వాళ్ళకు, ఓకే, మనకు వద్దు. వేణు లక్ష్మణ్ అంట, లవ్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఏం పిలగ వెంకటి టననా. అవును, సూరి 1598. రానీ కాల్మన్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బ్యాక్ బోన్ డ్యామేజ్ అయింది అనుకుంటా సార్, నాట్ బికాజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. లేదు, యాక్చువల్గా యూ హ్యావెంట్ ఫాలోడ్ హిస్ ఇంటర్వ్యూస్ ప్రాపర్లీ. స్టెరాయిడ్స్ అనేటివి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి,
కానీ అవి దాని యొక్క డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఓకే, స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్ అది. డ్రగ్స్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఏమనుకుంటాం, ఎల్ఎస్డి, హెరాయిన్, ఇవి అవి అనుకుంటాం. అది దాంతోపాటు స్టెరాయిడ్స్ కూడా డ్రగ్సే. పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ అంటారు. పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ అంటే ఏంటంటే అవి తీసుకున్నాక కైండ్ ఆఫ్ మనకు ఎక్కువసేపు ఆకలి కాదు, మన బాడీ, మన నర్వస్ సిస్టమ్కి ఏం సిగ్నల్ పోతుందంటే ఒక కైండ్ ఆఫ్ మనం ఒక ఆపదలో ఉన్నాం అంటే, వాడు ఒక వ్యక్తి యొక్క స్టామినా 5 కిలోమీటర్లు పరిగెట్టగలుగుతాడు అనుకో, అవి తీసుకున్నాక పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ అంటారు. సో అవి తీసుకున్నాక ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి పోతుంది. ఫైట్ మోడ్లోకి పోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, బాడీ డైజెస్టివ్ సిస్టమ్ని ఆపేసేస్తుంది. ఫ్లూయిడ్ సెక్రీషన్స్, ఎజాక్యులేషన్ సంబంధించినవి, లేకపోతే ఎవాక్యుయేషన్ సంబంధించినవి, అదర్ సెక్రీషన్స్ బంద్ అయిపోతాయి. వాడికి మూత్రం రాదు, ఇది రాదు, ఏది రాదు. గంటల పాటు వాడు ఉరకగలుగుతాడు, పని చేయగలుగుతాడు. సో పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్. సో ఒక 10 నిమిషాల పాటు మన హార్ట్ బీటు వేగంగా కొట్టుకుంటే ఏం కాదు, అది గంట సేపు, 2 గంటల పాటు పర్ఫార్మెన్స్ పెరుగుతున్న కొద్ది అది ఎక్కువ పనిచేస్తుంది కదా. సో అతనికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అతనికి అది అయింది, స్టెరాయిడ్స్ ప్రాబ్లం. రెండోది ఏంటిదంటే అతడు బాడీ రికవరీ మోడ్ ఉంటుంది. ప్రతి ఒక్క బాడీ బిల్డరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, వర్కౌట్ చేసిన తర్వాత సో అతడు రికవర్ కావాలి. ఆ రికవరీ పీరియడ్ లోపల ఆ పెయిన్ తట్టుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఇప్పుడు డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేసి ఏం చెప్తారంటే, అరే బాబు నువ్వు ఈ 2 క్యాప్సూల్స్ వేసుకో పలానా ఈ పెయిన్ తట్టుకోవడానికి అని. సో అంటే ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అబ్యూస్ కూడా జరుగుతుంది. ఒపియోడ్స్ అబ్యూస్ అంటారు దాన్ని. ఒపియోడ్స్ అంటే ఒక రకంగా అవి మత్తు పదార్థాలు, కానీ ఏంటిదంటే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది నొప్పిని తట్టుకోవడానికి, ఇంజురీస్ని మేనేజ్ చేయడానికి. ముఖ్యంగా బాడీ బిల్డర్లు వాళ్ళ నొప్పి, ఇప్పుడు వాడు ఫిజియోథెరపీకి పోయినా కానీ ఆ ఫిజియోథెరపీలో కూర్చున్న వాడికి ఘోరమైన నొప్పి ఉంటుంది. సో నాకు ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే, నేను ఒకటి స్పోర్ట్స్ బాగా ఫాలో అయితే, రెండోది నేను కొంత అథ్లెట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటా కాబట్టి వాళ్ళతోటి నాకు అది తెలుసు. సో అది కూడా ఫిజియో సెషన్స్ కూడా చాలా దారుణంగా నొప్పితోటి కూడుకునే ఉంటాయి. ఇతడికి ఏం జరిగిందంటే ఒపియోడ్ అబ్యూజ్ అన్నట్టు, పెయిన్ కిల్లర్ని ఎక్కువ తక్కువ వాడుకోవడం, దాని ప్రిస్క్రిప్షన్ కన్నా ఇంకెక్కువ వాడడం, ఓవర్ డోసేజ్ కావడం, దాంతోపాటు ఇంజురీస్. అంతగానం కష్టపడి ఎక్కువ తక్కువ హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఎవరి బ్యాక్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. సో అది కూడా ఒక కారణం. మీరు అన్నట్టు బ్యాక్ యొక్క ఇంజురీ కూడా ఒక కారణం. అతనికి ఇప్పుడే కాదు, అతని కెరియర్ స్టార్టింగ్ లోపల, అతను ఫస్ట్ ఒలింపియా గెలవక ముందే అతడు బ్యాక్ ఇంజురీ అయింది. తర్వాత అతడు, నేను అభిమానిని కాబట్టి నాకు ఇవన్నీ నాకు తెలుసు. అతని గురించి నేను చెడుగా మాట్లాడా, కానీ ఏంటంటే మనం చూసినాం కాబట్టి చెప్తున్నాం, ఫాలో అయిన అతని జర్నీని. సో తను రికవర్ అయ్యిండు. మళ్ళీ ఒక 2 ఇయర్స్ లోపల ఫామ్కి వచ్చేసిండు అతను. ఓకే, సో అతను కంటిన్యూస్గా, అతనికి ఒక బ్యాక్ ఇంజురీ కాదు, అతనికి నెక్ 3 సార్లు బ్రేక్ అయింది, 3 సార్లు ఆపరేషన్కి అయింది. నెక్ లోపల దాన్ని టైటానియం చిన్న చిప్స్ అంటారా, లేకుంటే రాడ్లు అంటారా, లేకపోతే ఈ కనెక్ట్ చేసేటివి ఉంటాయి కదా, సంథింగ్ ఏవో అవి ఉన్నాయి అతనికి ఈవెన్ బొటానా వేల్లో కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయిపోయి అక్కడ కూడా ఆపరేషన్లు జరిగినాయి. సో అతని లైఫ్ని ఫాలో అయినా కాబట్టి ఆ విధంగా చెప్పిన అన్నట్టు. సారీ, అర్థమైందా? ఓ పిల్లగా వెంకటేష్ యాదవ్ హనీ, నమస్తే అండి, హలో. ఆర్కేవి జూమిన్, హాయ్, ఐ యామ్ డి అడిక్షన్ కౌన్సిలర్. గ్రేట్ జాబ్ బ్రదర్. Always Ajay, sir, I have a request explanation taking a longer and you are missing out comments. అందుకోసమే పాజ్ పెట్టేసి ఇప్పుడు చాలా కుదుటగా, దాన్ని ఏమంటారు, తీరికగా అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఈ మధ్యన తెలుగు బాగా ఎక్కువ అవుతుంది కదా. సో అది కూడా నేను ఎందుకు చెప్తా చూడండి, కొద్దిగా తర్వాత చెప్తా. నాకు తెలుగు ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది, మనం మాట్లాడే వ్యక్తుల సాంగత్యం మన మీద ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. సో అది కూడా ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఆల్వేస్ అజయ్, చూస్తా, కమెంట్స్ చూస్తా. ఆర్కేవి జూమిన్, థ్యాంక్ యూ అన్న.
యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ బ్రదర్, మంచి జాబ్. బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్లీ రెమ్యునరేటివ్. ఎందుకంటే పీపుల్ ఆర్ రెడీ టు ఎక్స్ప్లాయిట్ ఇన్ మెంటల్ హెల్త్ ఎరీనా by paying least amount of money to the counselors and the psychologists, people who are working in on ground. So better you build some brand image and work with good people and good companies or good associations so that you could sustain and survive in this field. Okay, but what I see in our Telugu states, people are not appreciative enough to understand the kind of job that you people do, especially you are doing de-addiction counseling. No, it's pretty hard and tough job, and I appreciate you for that, but it's like thankless job. People will not be able to appreciate you for what you are doing, and appreciation in the sense they have to pay you enough money, no, to survive and to sustain. You need to make a career out of it. So that's the reason I said be very open to other opportunities also. If you found yourself that you cannot handle, it is along doing it, do some other business or some kind of stuff. ఎందుకంటే ఇందులో వచ్చే డబ్బులు ఆర్ వెరీ మినిమల్. సో అర్థమైందా? అందుకు ఆ టాపిక్ గురించి చెప్పిన అన్నట్టు. ఓకేనా? ఇంకెవరో మెసేజ్ పెడుతున్నారు. ఎం వాణి రావంట, రిక్వెస్ట్ టు జాయిన్. యాక్సెప్ట్ చేయలేనండి వీడియో లోపలికి. valuable suggestions, semen retention, how to achieve, please share your valuable suggestions. It will not be appropriate Ajay ఇప్పుడు ఈ టైం లోపల అటువంటి టాపిక్ చెప్పడం. ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ సమ్ అదర్ వీడియో. ఓకేనా? ఐ విల్ అడ్రస్ దట్ టాపిక్ ఇన్ సమ్ అదర్. నాకు ఇండైరెక్ట్గా నువ్వు చెప్తున్నది ఏంటంటే సెలిబసీ గురించి మాట్లాడుతున్నావు, బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నావు, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అవి అనే టాపిక్ అడుగుతున్నావు. అదో నాకు అర్థమైపోయింది ఇండైరెక్ట్గా. అదేంటిదంటే కైండ్ ఆఫ్ బట్ మెజారిటీ పీపుల్కి పనిచేస్తుంది. ఏంటిదంటే అది పీపుల్ దాన్ని నెగిటివ్ వేలో క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఎక్కువ మంది అపోహలకు గురవుతున్నారు, లేకపోతే దాని కారణంగా అది పాటించకపోవడం వల్ల ఆ డౌట్లు పెట్టుకొని మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అదేం లేదండి అట్లా అంత ఉత్తముచ్చట్లా అని చెప్తారు. కానీ ఇఫ్ సంబడి వాంట్స్ టు ఫాలో ఇట్, అది సెలిబసీ అనేది మంచి విధానమే. ఫోకస్ పెరుగుతుంది, డిసిప్లిన్ పెరుగుతుంది, అండ్ ఆబ్వియస్గా దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఒక వ్యక్తి యొక్క డిసిప్లిన్ అయితే కంపల్సరీ వస్తుంది. అదైతే నేనైతే చెప్పగలుగుతా. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు ఫాలో ఇట్, ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్ టు ఫాలో ఇట్. బట్ ఏంటిదంటే అనవసరంగా వాద వివాదాలు దాని గురించిన చర్చలకు పోతే ఏమవుతుందంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటారు. దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికో, దాన్ని పుల్ డౌన్ చేయడానికో, లేకుంటే ఏదేదో కారణాలు చెప్పడానికో అట్లేం లేదు. నిజంగా ఒకవేళ పీపుల్ హూ ఆర్ ఇన్ ద కంబాటివ్ స్పోర్ట్స్ అంటారు కదా, ముఖ్యంగా బాక్సింగ్, రెస్లింగ్, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ తోటి అడగండి. ముఖ్యంగా రెస్లింగ్, బాక్సింగ్ వాళ్ళన్నా కొద్దిగా కథలు పడతారు, కానీ రెస్లింగ్ వాళ్ళని అడగండి. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. నువ్వు అన్న చూసిన టాపిక్ని చూసినావా, సెలిబసీ, బ్రహ్మచర్యం, డబల్ ట్రిబల్ ఫాలో అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాడి బాడీ లోపల ప్రతి పార్ట్ ఇన్వాల్వ్ కావాలి రెస్లింగ్ చేయాలంటే. నువ్వు బాక్సింగ్ అనుకో, నీ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, నీ లోవర్ బ్యాక్, షోల్డర్ స్ట్రెంగ్త్, నెక్, ఇవి పైన టోర్సో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ రెస్లింగ్ అనేది నీ ఏళ్ళ కాడికి వెళ్ళి కాళ్ళ నుండి తల నుండి ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అవుతుంది. సో వాళ్ళు కంపల్సరీ సెలిబసీ ఫాలో అవుతారు. వాళ్ళు మాట్లాడగా నాకు అర్థమైంది ఏంటంటే అది పని కూడా చేస్తుంది. ఓకే, నేను వాళ్ళతో మాట్లాడగా నాకు తెలిసిన విషయం అది. చలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా లైవ్లో వచ్చి ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మనం కాంబ్లీని ఏదో అతని జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, దాంతోపాటు మిగిలిన టాపిక్స్ గురించి కూడా కొద్దిగా ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇట్లనే అప్పుడప్పుడు లైవ్ పెడతా ఉంటాను, నాకు తీరిక ఉన్నప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ లైవ్ లోపల. అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్, టేక్ కేర్.